హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనము గుంటూరులోని నందివెలుగు రోడ్డు వైపు ఉన్న ఫ్లైఓవర్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఫ్లైఓవర్ ఏంటంటే గత 15 సంవత్సరాలుగా ఈ ఫ్లైఓవర్ కడదామని ప్లాన్ చేసుకున్న అఫీషియల్గా 2017లో దీనికి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన కాడి నుండి 2020 వరకు దీనికి సంబంధించిన పనులు అయితే జరిగినాయి. దాని తర్వాత నుండి ఈ ఫ్లైఓవర్కి సంబంధించిన ఎటువంటి పనులు జరగన పనులు అయితే ఆగిపోయినాయి. ఈ పనులు ఎందుకు ఆగిపోయినాయి ఏంటి అని చెప్పి కంప్లీట్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ ఫ్లైఓవర్కి సంబంధించి 2018లో నేను ఒక వీడియో తీశాను డిసెంబర్లో. ఆ వీడియో కూడా ఎండింగ్లో ప్లే చేస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ఫ్లైఓవర్ వచ్చేసి గుంటూరు నందివెలుగు రోడ్డు వైపు అయితే ఉండిద్ది. అంటే బస్ స్టాండ్ బ్యాక్ సైడ్న ఈ నందివెలుగు రోడ్డు అయితే స్టార్ట్ అయ్యింది. ఈ రోడ్డు వైపు ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవడం, రైల్వే ట్రాక్ ఉండడం వల్ల ఈ ఫ్లైఓవర్ కడతాం అయితే డిసైడ్ చేశారు. దానికి సంబంధించిన పనులు అయితే 2017 టీడీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో అయితే స్టార్ట్ చేశారు. మొత్తం ఈ ఫ్లైఓవర్ వచ్చేసి 30 కోట్ల రూపాయలతో